మేనిఫెస్టేషన్ ఇటువంటి వైలెంట్ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్. రైట్. ఓకే ప్రియ గారు, ఇప్పుడు ఇలాంటివి మర్డర్కి చేసేటప్పుడు ఒక పెద్ద స్కెచ్ చేస్తారు, ఓ భారీ ప్లాన్ వేస్తారు, ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళని పిలిచి ఇలా చేద్దాం అలా చేద్దాం, మొత్తం ఒక సినిమాటిక్గా ఒక ఇది చేసుకుంటారు కదా ఖచ్చితంగా, అంతే కదా? సినిమాలు బాగా చూస్తాం అనుకుంటా. అలా చేస్తారు కదా, అంత చేసి ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా చేస్తారు వాళ్ళు. మనం చేసేసాం అయిపోయింది ఇంకా మనం హ్యాపీ అని అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఇంత చిన్న లాజిక్ని మర్చిపోతారు? చట్టం శిక్షలు ఉంటాయి, వాటి నుంచి మనం తప్పించుకోలేము. ఆ రిపర్కేషన్స్ అనేవి అసలు వాళ్ళ మెదడులోకి రావా ఆ టైంలో? ఇక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి విషయం, కాకపోతే కొద్దిగా షార్ట్ వెర్షన్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మీరు అన్నారు ఒక హత్య చేయడానికి సుదీర్ఘంగా స్కెచ్ చేసుకుంటారు, మీరే అన్నారు మీ భాషలోనే, మీరు ఇచ్చిన నేరేషన్లోనే ప్లాన్ చేసుకుంటారు పర్ఫెక్ట్గా, దేంతో కొట్టాలి, ఎలా పడవాలి, ఎలా రావాలి, ఎలా పట్టుకోవాలి, ముందు ఎవరు రావాలి చేస్తారు. అంటే ఇక్కడ మర్డర్లు రెండు రకాలు, ఒకటి ప్రీ ప్లాన్డ్ మర్డరు, ఒకటి ఎమోషనల్గా చేసేటటువంటిది. ఆత్మరక్షణ కోసం చేసుకునేది ఒకటి, ఎమోషనల్గా చేసేటటువంటిది. మర్డర్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు పూలల్లో రకాలు ఉన్నట్టు మర్డర్లలో కూడా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ ప్లాన్ మర్డర్ అయినా ఎమోషనల్ మర్డర్ అయినా, ఎమోషనల్ మర్డర్ అంటే అది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని మర్డర్స్ గురించి మాత్రం నేను మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక చిన్న పిల్ల ఉంది, 15 సంవత్సరాల పిల్ల, 10th క్లాస్ చదివే. అసలు ఆ 10th క్లాస్ పిల్ల చంపేసింది, ఆ పిల్ల రాక్షసి, ఆ తల్లి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, లేదా తల్లి బాధలు పడుతుంది, పిల్ల సరికాదు, ఇవి మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ పిల్లని ఆ స్థితికి లీడ్ చేయడానికి ఏ పరిస్థితులు అనేది ఎవరైనా మాట్లాడతారేమోనని నేను చూస్తున్నా. ఒక్క విషయం చెప్తున్నా, ఇంత చిన్న పిల్లల మనస్సులో ఒక హింస అనేటటువంటిది చోటు చేసుకోవడానికి వాళ్ళు అప్పటికప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. నేను ఇందాకే ఈ టాపిక్ మీరు మొదటగా మాట్లాడినప్పుడే నేను ఒక పాయింట్ చెప్పా, తరతరాలుగా అణచివేతకి గురి అవుతున్నటువంటి స్థితిలో ఈరోజు అసహనం పెళ్ళుబుకిపోయి అది ఏ విధంగా చూపించాలంటే, ఇవాళ సమాజం ఎవరి జీవితం వాళ్ళదే. ఎందుకంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం, ఒక 50 కాపురాలు ఒక చోటు ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో తెలీదు, మళ్ళీ కలిసి మాట్లాడుతుంటే అయ్యో మా పక్క ఫ్లాటేనా అని ఒక సంవత్సరం తర్వాత కలుసుకునేటటువంటి స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అంటే అంత ఎమోషన్స్ లేకుండా, మనుషుల మధ్య సంబంధాలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో అసలు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఎందుకు ఈ ప్రయత్నం చేసిందంటే, చిన్న విషయం ఏంటంటే ఈ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, అటు ఆ తల్లికి కూడా చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. సో మిగిలిన లైఫ్ లీడ్ చేయాలంటే నిజం చెప్తున్నాను చాలా కష్టం. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది చాలా అందరూ అది కామన్ అయిపోయింది, చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. నేనేమంటానంటే చేసుకోవాలి, ఒక తోడు అనేది ఉండాలి. కానీ దానికి ముందు చేయవలసింది ఏంటంటే, ముందు ఈ పిల్ల ఒకవేళ కొంచెం అంటే ఏ స్థాయిలో అమ్మాయి అర్థం చేసుకోగలదో ఆ స్థాయిలోనే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కూర్చోబెట్టి ఏం చెప్పాలి, అమ్మ ఇలాగా అమ్మకి పెళ్లి చేస్తున్నాము, ఇంకొకరు వస్తారు, వారు కూడా నీకు తండ్రే, ఆయన వస్తే వచ్చే ప్లస్లు ఏంటో చెప్పాలి. అర్థమైందా? తర్వాత ఆయన దగ్గర అమ్మాయి లిమిటేషన్స్ ఏంటో కూడా ముందే చెప్పాలి, లిమిటేషన్స్ కూడా చెప్పాలి. అలాగే ఆయన రిజెక్ట్ చేస్తే కనుక తను ఎలా తట్టుకోవాలో కూడా మెల్లమెల్లగా ఆ అమ్మాయిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయాలి. పెళ్లికి తల్లిని కాదు ప్రిపేర్ చేయాల్సింది, పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్. మీ లైఫ్లోకి ఎవరిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు యాక్సెప్ట్ చేసే ముందు, లేదా మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంటి లోపలికి తీసుకురావడానికి మీ పిల్లల పర్మిషన్ ఖచ్చితంగా కావాలంటాను నేను. ఇప్పుడు మీరు చెప్పేది జీడిమెట్ల చిన్నపిల్ల ఇన్సిడెంట్. సో ఆ తల్లికి సెకండ్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్, 2 మ్యారేజెస్. మీరు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడినట్టున్నారు కదా? లేదు, ఫోన్లో మాట్లాడారు. అయితే అక్కడ విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఆ పిల్ల చిన్నతనంలో ఫాదర్ చనిపోయిన తర్వాత ఎప్పుడైతే స్టెప్ ఫాదర్ వస్తాడో, మా తండ్రి ఈ రెండో సంబంధమైనటువంటి వ్యక్తి వస్తాడో, ఆమెకి హస్బెండ్గా ఉంటాడు ఫస్ట్ రావడం. ఇప్పుడు అతనికి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి. చిన్న పిల్లండి, తండ్రిగా దగ్గరికి తీయాల్సిన అవసరం ఉంది. ఆ పిల్ల ఇలా నొచ్చుకోవాల్సి ఉంటుంది. అతనికి కూడా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు, అమ్మాయింది నువ్వు చేసుకో, నువ్వు ఇది చేయి, ఇది మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు చేయవలసినటువంటి ప్రాసెస్ ఉంటుంది. అతనికి కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే పెళ్లి చేసుకునేటటువంటి తల్లి కూతురికి చెప్పాలి, బంధువులు చెప్పకపోయినా. అది ఏమీ జరగలేదు ఇక్కడ. ఆ అమ్మాయికి నచ్చింది, ఇంకొక అతను దొరికాడు,
నీ అమ్మాయికి తోడు కావాలనుకున్నారు, పెళ్లి చేసి తీసుకొచ్చేసారు. ఇక్కడ నేను మాట్లాడతా, ఆ అమ్మాయి ఎక్కడ తల్లి నుంచి డిఫర్ అయ్యి వస్తుంది అనడానికి ఇది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నది కూడా ఒక సైకాలజీ సిచ్యుయేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకుండా నేరం ఎలా జరిగిందనేది నిర్ధారించడానికి ఇక్కడ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి అని అంటే, తండ్రి రాగానే ఇప్పుడు సొంత తండ్రి అయితే తండ్రి గదిలో ఉన్న వెళ్ళేటటువంటి స్వతంత్రత, స్వేచ్ఛ సొంత పిల్లలకు ఉంటుంది. అదే వేరే భర్తతోటి, తన రెండో భర్తతోటి ఉన్న ఈ తల్లి ఉందనుకోండి, ఆ పిల్లల లోపలికి వస్తే అతను ఫీల్ అవుతాడేమో అని మందలిస్తుంది, రావద్దు అని ఆంక్షలు పెడతారు. అక్కడ వీళ్ళకి ఫస్ట్ డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. డిటాచ్మెంట్ లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ప్రయారిటీ కూడా మారిపోయింది అంటే ఇప్పుడు తండ్రి ఏమవుతాడు, స్ట్రేంజర్ అవుతాడు. అతను తండ్రి కాదు, మా అమ్మకి భర్త, నాకు తండ్రి కాదు. అలాగే వచ్చినటువంటి అతను ఈమెను ఎలా చూస్తున్నాడు అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సొంత బిడ్డలాగా దగ్గరికి తీసే ప్రయత్నం చేశాడా లేదా? వాళ్ళు కాపురం చేశారు, రెండో బిడ్డను కన్నారు. కన్న తర్వాత భర్త ఉన్నాడు కాబట్టి ఇంకొకటి, ఈ పిల్లని ఎక్కువ ప్రేమగా చూస్తే ఇతనేమన్నా ఫీల్ అవుతాడేమోనని కొంతమంది తల్లులు ఈ పిల్లల్ని దూరం పెడతారు. ఇవి కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మెచ్యూరిటీ లేనటువంటి వ్యవహారాలు, తెలియనటువంటి వ్యవహారాలు. అక్కడ ఆ పిల్లలకి మెల్లమెల్లగా తల్లి మీద వ్యతిరేక భావన వస్తుంది. అంటే నన్ను మా అమ్మ రిసీవ్ చేసుకోవట్లేదు, నాకంటే మా అమ్మకి భర్త ఎక్కువ, ఆమె భర్త ఎక్కువ. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఈ భర్త ఆ పిల్లలు చాలా ఇంటిమసీతోటి ఉంటారు. మళ్ళీ ఈ అమ్మాయి పరాయిదే అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసే ప్రతి చేస్తూనే అమ్మాయి వ్యతిరేక భావంతో చూస్తుంది. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దెమ్, వీళ్ళకి నేను వీళ్ళ కుటుంబంలో వ్యక్తిని కాదు, కాబట్టి ఈ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు డామినేటింగ్ పర్సనాలిటీ. ఎప్పుడైనా సరే మీరు తీసుకోండి, కూతురికి తండ్రి హీరో, అలాగే తల్లి ఈజ్ ఎ ఐకాన్. తల్లి ఎలా ఉంటుందో ఆ స్వరూపం బిడ్డ తీసేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ తల్లికి ఇండివిజువాలిటీ, ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో ఆ మనస్తత్వం ఖచ్చితంగా ఆ పిల్లకి సగభాగం వచ్చే తీరుతుంది. బికాస్ అది DNA ద్వారా వస్తుంది, కర్మఫలంగానూ వస్తుంది. అలాగే అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఈ అమ్మాయిది వాళ్ళ మదర్ది డామినేటింగ్ పర్సనాలిటీ, ఈ అమ్మాయి ఒక్కటే అయిపోయింది. బంధువులకు ఎవరికైనా చెప్పినా కూడా సర్దుకుపోవాలనే చెప్తారు బంధువులు. బంధువులు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదమ్మా, అప్పుడు దాకా ఓర్చుకో అంటే. ఈ అమ్మాయి చిన్నప్పుడే బ్రెయిన్లో ఏం పడుతుంది అంటే, నేను పెళ్లి చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్తే నాకు ఒక ఇల్లు ఉంటుంది. ఈ స్థితిలో ఈ అమ్మాయి రిజిడ్గా ప్రవర్తిస్తుంది. చాలా ప్రిజుడిటీ ఉంటుంది అక్కడ. దానికి ఆ తల్లికి నచ్చదు. అంటే ఆమెలో ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. నేను రెండో పెళ్లి చేసుకోవడం అనేది నా కూతురికి ఇష్టం లేదు. అక్కడ వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ చెప్తున్నాను నేను, అది ఫ్రిక్షన్, అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఏం చేసిన ఆ అమ్మాయికి వ్యతిరేకత, ఆ అమ్మాయి ఏం చేసిన ఈ అమ్మాయికి వ్యతిరేకత, ఇది పెరుగుతూ ఉంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళు దీన్ని గమనించరు. ఏమంటారంటే, తల్లి ఇష్టం ఉన్న బంధువులు తల్లి ఎంత కష్టపడుతుందమ్మా అంటారు. బిడ్డ ఇష్టం ఉన్న బంధువులు లేదా ఫ్రెండ్స్, ఆ పిల్లని ఎన్ని కష్టాలు పెడుతుందమ్మా. ఆ పిల్లతోటి అంటారు, మీ అమ్మ చూసావా, నిన్ను వదిలేసి నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళింది, ఏమే నీ చెల్లికి అంత పెట్టుకొని ఇచ్చింది, నీకింత పెట్టుకొని. ఈ వేరియేషన్స్ స్టార్ట్ పొల్యూట్ అయిపోయింది. అమ్మాయి మైండ్ పొల్యూట్ అయిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ప్రియుడి అమ్మాయి ఎవరో లవర్ అని చెప్తున్నారు, ఆ అబ్బాయితో కలిపి తల్లిని చంపేసేంత స్థితికి తీసుకొచ్చారు. అసలు మీరు అక్కడ ఎండ్ చేస్తున్నారమ్మా. కీలకం ఇక్కడే ఉంది. అసలు ఆ అమ్మాయిని అమ్మాయి ఎందుకు ఎంచుకుంది, అబ్బాయిని అమ్మాయి ఎందుకు ఎంచుకుంది అనేది